జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటరు నాడి గురించి చాలా చర్చ జరుగుతుంది. వ్యూహకర్తల అంచనాలు తారుమారు కావడం, సర్వే సంస్థల ఉజ్జాయింపులన్నీ అర్ధరహితంగా మారిపోవడం పరిపాటి. లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ అనుకూల మేధావులు చాలామంది ఓటరు మౌనం మోదీకి ప్రమాద సంకేతం అంటూ పత్రికల్లో కథనాలు రాస్తున్నారు. ప్రతాప్ భాను మెహతా లాంటి వారైతే బీజేపీ కోలుకోలేని రీతిలో కుప్పకూరడం ఖాయమంటూ ఫలిత జ్యోతిష్యం కూడా చెబుతున్నారు. సామాజిక జీవితంలో బాహాటంగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలన్నీ ఓట్లుగా తర్జుమా కావడం అసాధ్యం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. వ్యక్త వైఖరికి విరుద్ధంగా మరో నిశ్చితాభిప్రాయాన్ని ఓటరు తన మదిలో స్థిరం చేసుకుని ఉండొచ్చు. ఇక్కడ కూడా ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ ఓటరు నాడి పేరిట వాస్తవం నుంచి పారిపోయేవారితో పేచి వస్తుంది. 2002 గోద్రా ఘటనల అనంతరం కాంగ్రెస్ మద్దతుతో వామపక్షాలు దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక ప్రచారాన్ని మరింత తీవ్రం చేశాయి. బీజేపీ ఫాసిజానికి ప్రతినిధిగా మారిందని, మైనారిటీ ప్రజలను క్రమ పద్ధతిలో నిర్మూలించేందుకు ప్రణాళికలు రచించిందనే విష ప్రచారాన్ని తీవ్రం చేశాయి. ఆ తరువాత 2007లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మోదీ ఓటమి ఖాయమంటూ అంచనాలు వెలువడ్డాయి. గుజరాత్ అంతర్గత పరిణామాలు అంతగా తెలియని వారు నిజమే కాబోలు అనుకున్నారు. తీరా చూస్తే అంచనాలు తలకిందులయ్యాయి. ఓట్ల శాతం చెక్కు చెదరకుండా బీజేపీ మరోసారి అధికార పగ్గాలు చేపట్టింది. కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతంలో 1.28% గండిపడింది. 2002 నుంచి 2024 వరకు వామపక్షాలు, సోకాల్డ్ సెక్యులర్ మేధావులు, వందలాది మంది ప్రజాతంత్ర సాహిత్యకారులు నరేంద్ర మోదీపై విషం చిమ్ముతూనే ఉన్నారు. మోదీ ఒక్కో మెట్టు ఎక్కుతూ అత్యున్నత ప్రధాని పదవిని అధిష్ఠించి 10 ఏళ్లు విజయవంతంగా దేశాన్ని పరిపాలించారు. నేటికి మోదీ విషయంలో మన మేధావుల అభిప్రాయం అలాగే ఉంది. మోదీ మాత్రం తన విజయ ప్రస్థానాన్ని నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నారు. 2002 వరకు మోదీ పేరు కేవలం రాజకీయాలను నిశితంగా గమనించే వారికి మాత్రమే తెలుసు. మోదీ పేరు దేశమంతటా మారుమోగడానికి కారణం వామపక్షాలే అని చెప్పక తప్పదు. బీజేపీ అనే పార్టీ పేరుకు పర్యాయపదంగా మోదీ పేరును ముందుకు తెచ్చింది మన దేశంలోని వామపక్ష పార్టీలే. ఆ తరువాత చాలా కాలానికి 2013లో బీజేపీ మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. 22 ఏళ్ల పాటు మోదీ గురించి ప్రతికూల ప్రచారం చేసిన విపక్షాలు బీజేపీకి అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేశాయి. ప్రతికూల ప్రచారం ఉధృతమైన ప్రతి సందర్భంలో దాన్ని అనుకూలంగా మలుచుకోవడంలో బీజేపీ తనదైన స్టైల్లో చాణక్యాన్ని ప్రదర్శిస్తోంది. మోదీ అంటే బీజేపీ, బీజేపీ అంటే మోదీ అనే సమానార్థకాన్ని రూఢీ చేసింది వామపక్ష పార్టీలే. దీన్నే బీజేపీ పదునైన ఆయుధంగా మార్చి తిరిగి ప్రయోగించింది. ఓటరు నాడి పట్టుకోవడం కష్టమైన వ్యవహారమే, కానీ అసలేమీ చెప్పలేం అనడం పొరపాటు. చూచాయిగా పరిస్థితి మనకు అర్థమవుతోంది. ఎన్నికల ఫలితాల్లో వెలువడే అంకగణితపు వ్యవహారాలను అచ్చుగుద్దినట్టు చెప్పడం దాదాపు అసాధ్యం. 2014లో జరిగిన ఎన్నికల గురించి 2013 జనవరి నుంచే అంచనాలు మొదలయ్యాయి. బీజేపీకి స్వంతంగా 179 స్థానాలు వస్తాయన్నది తొలి అంచనా. 2014 ఏప్రిల్ నాటికి, అంటే ఎన్నికలకు నెల రోజుల ముందు, బీజేపీ స్వతహాగా 211 స్థానాలు సాధిస్తుందని సర్వే సంస్థలు వెల్లడించాయి. కానీ చివరకు బీజేపీకి వచ్చిన సీట్ల సంఖ్య 282. పరిస్థితి క్రమంగా బీజేపీ వైపు లేదా ఆ పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ వైపు మరలుతోందని అర్థమైంది. కానీ ఖచ్చితంగా స్థానాల సంఖ్య మాత్రమే చెప్పడం కష్టంగా మారింది. 2019 పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం. ఇండియా టుడే యాక్సిస్ అంచనా ప్రకారం ఎన్డీఏ కూటమి 352 స్థానాలు సాధిస్తుందని చెప్పింది. ఫలితాలు సరిగ్గా అందుకు తగినట్టుగానే 353 స్థానాలు వచ్చాయి. 10 సంవత్సరాలు గడిచిన తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికల్లో మాత్రం మోదీ ఓడిపోతారనే నెరేటివ్ను పద్ధతి ప్రకారం ప్రచారంలో పెడుతున్నారు. మోదీ వ్యతిరేకతను నేరుగా వ్యక్తం చేయలేని పార్టీలు, సర్వే సంస్థలు, మేధావులు ఓటరు నాడి వంకతో ఫలిత జ్యోతిష్యాన్ని చెబుతున్నారు. ఇక గ్రేటర్లో కూడా ఓటరు నాడి పసిగట్టడానికి అనేక సర్వే సంస్థలు రంగంలోకి దిగాయి. వివిధ పార్టీల తరపున ఎలక్షనీరింగ్ చేస్తున్న సంస్థలు ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే చేస్తున్నాయి. మీ లోక్సభ పరిధిలో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారని ఫోన్ ద్వారా అడుగుతున్నారు. ఇక పార్టీ అభ్యర్థులు ఫోన్లో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఓటర్ల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.
ఇప్పటి వరకు అనధికారికంగా అందుతున్న సమాచారం మేరకు అనేక జాతీయ అంశాలే ఓటర్ మూడ్ను ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది. రామమందిర నిర్మాణం బీజేపీకి ఉద్వేగపూరిత సమ్మతిని సంపాదించి పెట్టినట్టు తాజా సర్వేల్లో తేలింది. మధ్యతరగతి ప్రజల్లో సుదీర్ఘకాలంగా గూడు కట్టుకుని ఉన్న రిజర్వేషన్ల వ్యతిరేకత కూడా ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపడానికి కారణమని సర్వేల్లో రుజువైంది. నగర పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి సహా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలోని ఒక్కో స్థానంలో చేసిన సర్వేల్లో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. మొత్తం 5 సెగ్మెంట్లలో నిర్వహించిన సర్వేల్లో ఓటర్లు మూకుమ్మడిగా జాతీయ అంశాలకే ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. పార్టీ అభ్యర్థులతో నిమిత్తం లేకుండా మోదీ ఫ్యాక్టర్ బలంగా ఉన్నట్టు గ్రౌండ్ రిపోర్టులను చూస్తే అర్థమవుతోంది. అర్బన్, రూరల్ లోక్సభ స్థానాల్లోని ఓటరు నాడిని తెలుసుకుంటున్న వివిధ సర్వే సంస్థలు తమ క్లయింట్లకు ఫీడ్బ్యాక్ను చేరవేస్తున్నాయి. ప్రధాన పార్టీలు సర్వే ఏజెన్సీలను నియమించుకొని ఎప్పటికప్పుడు వారితో ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. IVRS కాల్స్ కూడా చేస్తున్నారు. తెలంగాణలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల ఫలితాలు మాత్రం అంతు చిక్కకుండా లేవు. కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో అప్రధాన పక్షంగా మారిపోయింది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు గంపగుత్తగా బీజేపీ వైపు మళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వైపు మళ్లడం ఖాయమనిపిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా ట్రెండ్ను పరిశీలిస్తే దక్షిణాదిలోని కేరళ, ఢిల్లీ, పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ వేవుందని ఇప్పటికే వివిధ సర్వే సంస్థలు ప్రకటించాయి. తూర్పు భారతంలోని ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా గతంతో పోలిస్తే మరిన్ని స్థానాలు బీజేపీ గెలుచుకుంటుందని తెలుస్తోంది. జనవరి, ఫిబ్రవరి నాటికే ఎన్నికల ఫలితాలు ఎటువైపు మొగ్గు చూపుతాయో సుమారుగా అర్థమైంది. దీంతో ప్రతిపక్ష పార్టీలకు, మరీ ముఖ్యంగా బలమైన ప్రాంతీయ పార్టీలకు పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అంతుబట్టని పరిస్థితి ఏర్పడింది. జాతీయ అంశాలే ప్రధాన ఎజెండాగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రాంతీయ పార్టీలు నిస్సహాయ స్థితికి నెట్టబడతాయి. కేవలం మోదీ వ్యతిరేకత అనేది 10 ఏళ్లుగా ఎలాంటి ఫలితాలు ఇవ్వడం లేదు. కాబట్టి ప్రత్యామ్నాయాల కోసం వేట మొదలుపెట్టాయి. అందులో భాగంగానే ఈ అంతు చిక్కని ఓటరు నాడి కథనాల్ని వండి వార్చడం మొదలుపెట్టడం ప్రారంభించాయి ప్రాంతీయ పార్టీలు. ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ దన్నుగా నిలుస్తోంది.